నోర్సెట్ నర్సింగ్ మాక్ ప్రో యాప్ ఫౌండర్. మీరు నోర్సెట్ 11 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? సెప్టెంబర్ 12, 2026 మన ఎగ్జామ్ డేట్. టైం చాలా తక్కువగా ఉంది. ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ రోడ్ మ్యాప్ చెప్తాను. ఏ సబ్జెక్ట్ నుండి స్టార్ట్ చేయాలి, రోజుకు ఎంత చదవాలి, మాక్ టెస్ట్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అన్నీ చెప్తాను. చివరి వరకు చూడండి. మొదట మనం చూద్దాం, నోర్సెట్లో ఏ సబ్జెక్ట్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. నంబర్ 1 మెడికల్ సర్జికల్ నర్సింగ్. ఇది అన్నింటికంటే ఇంపార్టెంట్. దాదాపు 30 నుండి 35 క్వశ్చన్స్ ఇక్కడ నుండే వస్తాయి. నంబర్ 2 కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 20 నుండి 25 క్వశ్చన్స్. నంబర్ 3 ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ నర్సింగ్. 15 నుండి 20 క్వశ్చన్స్. నంబర్ 4 పెడియాట్రిక్ నర్సింగ్. 10 నుండి 15 క్వశ్చన్స్. నంబర్ 5 సైకియాట్రీ, ఫార్మకాలజీ, అనాటమీ నుంచి మిగిలిన క్వశ్చన్స్ వస్తాయి. సో మెడికల్ సర్జికల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇది మీకు స్కోర్ తేల్చే సబ్జెక్ట్. ఇప్పుడు చూద్దాం, రోజువారీ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి. మార్నింగ్లో ఒక సబ్జెక్ట్ థియరీ చదవండి. గంట సేపు చదివితే సరిపోతుంది. ఆఫ్టర్నూన్లో ఆ సబ్జెక్ట్ నుండి మినిమం 25 MCQs ప్రాక్టీస్ చేయండి. ఈవినింగ్లో మాక్ టెస్ట్ ఒక్కటి అటెంప్ట్ చేయండి. పన్ని క్వశ్చన్స్ అయినా సరే రోజూ చేయండి. నైట్లో మీరు తప్పు చేసిన క్వశ్చన్స్ రివ్యూ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ రూటీన్ ఫాలో చేస్తే 90 రోజుల్లో మీరు ఎగ్జామ్కి కంప్లీట్లీ రెడీ అవుతారు. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఈ ఎగ్జాక్ట్ ప్లాన్ ఫాలో చేయడానికి నేను ఒక యాప్ బిల్డ్ చేశాను. దాని పేరు నోర్సెట్ నర్సింగ్ మాక్ ప్రో. ఈ యాప్లో మీరు పొందగలిగే ఫీచర్స్: డైలీ 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ మరియు మాక్ టెస్ట్స్ 15, 30, 50 క్వశ్చన్స్. సబ్జెక్ట్ వైజ్ వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసే ఫీచర్, బుక్ మార్క్స్, నోట్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ ఒకే చోట ఉన్నాయని చూపించండి. బెస్ట్ పార్ట్ ఏమిటంటే మీరు తప్పు చేసిన క్వశ్చన్స్ మళ్ళీ వస్తాయి, మీరు బాగా గుర్తు పెట్టుకునే వరకు. ఇప్పటికే 100 స్టూడెంట్స్ మన కమ్యూనిటీలో